నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మనమసిద్ధి నగర్ పరిధిలోని 37, 38, 41వ డివిజన్లో దాదాపు 1.95 కోట్ల వ్యయంతో వివిధ పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే 100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నామని, కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర మారిటోరియం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దానికల్ల సత్య గారు రావటం చాలా సంతోషంగా ఉంది. దానికల్ల సత్య గారి గురించి చెప్పాలంటే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందుకందరూ కూడా నుంచి ప్రకాశం జిల్లాలో దానికల్ల కుటుంబం అంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న రోజుల్లో ధైర్యంగా, ప్రజలుగా, ముందుగా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడినటువంటి వ్యక్తుల్లో దానంకన్నా సత్య గారు కూడా ఒకరు. అలాంటి వ్యక్తిగా అందరి కష్టాలతో మేము కాస్త ఆలస్యంగా, ఎందుకంటే అదర్శించిన తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్నికలకి 16 నెలల ముందు అధికారంలో వదులుకొని ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దళిత సంగీతం ప్రారంభించాం. వాళ్ళు అలా కాకుండా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేశారు. ఆ కష్టాల్లో అయితే, ఆ ఇబ్బందుల్లో అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న వేళైతే చాలా మంది భయపడిన రోజుల్లో దానికల్ల సత్య గారు ఎక్కడా కూడా భయపడకుండా ఇందాక నేను చెప్పినట్టు తెగించి ముందుకు సాగారు. ఈ రోజు వారందరికీ కూడా వారందరికీ నెల్లూరు నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా మీ అందరి సపోర్ట్లతో ధన్యవాదాలు ఇవ్వాలని కోరుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శుభాశిస్తులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమం చేస్తూ, మరో పక్క అభివృద్ధి చేస్తూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మాత్రమే పోలవరాన్ని పరిగెత్తిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం ఏదైతే ఆ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా దయచేసి బీజేపీ నేతలను ప్రత్యేకంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్క మన బిడ్డల ఉద్యోగాలు ఇచ్చేదానికి సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం ఏదైతే కృషి చేస్తూ ఉన్నారు, ఈ రకంగా అన్ని రకాల ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా చేస్తున్నటువంటి కష్టానికి ప్రజలందరూ ఆసక్తి ఉండాలని నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు గోదా రైతులు గారు, అధికారులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వీరందరూ ఆశిస్తులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లు కూడా పూర్తి చేసే ముందే చేపట్టిన జరుగుతున్న పనులు ఇచ్చిన అభివృద్ధి పనులు అక్షరాల 650 కోట్ల రూపాయలు వివిధ శాఖల కిందని అందరం కూడా శైలంగా మనం చేస్తూ, ఈ ఒక్కరోజే మనం ప్రారంభోత్సవం 2 కోట్ల అభివృద్ధి పనులు. ఇంత అభివృద్ధి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సైన్యంగా సెలవు తీసుకుంటున్నాను. నగర డిప్యూటీ మేయర్ కోరుకోవాలి. ఈ నియోజకవర్గానికి జనరల్గా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఈ రూరల్ నియోజకవర్గం అదృష్టం 2 ఎమ్మెల్యేలు. ఒకళ్ళు శాసనసభలో కనపడతారు, ఇంకొకరు రోడ్ల మీద కనపడతారు. మా అన్నల బాధితుల సంఘం అధ్యక్షుడు మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిన్నే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా మా ప్రకాశం జిల్లా ప్రజల తరపున, కొండేపి నియోజకవర్గం ప్రజల తరపున, అలాగే రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా సీరియస్గా గత 1924 నుంచి రాజకీయ వాతావరణమే మారిపోయిన రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూసినా అన్యోన్యంగా చాలా ప్రశాంతతగా ఎప్పుడు మొహం మీద చిరునవ్వుతో కనపడే ఏకైక వ్యక్తి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడితోటి మనసు బాగలేనప్పుడు వారానికి కనీసం ఒక 3 సార్లన్నా సరదా సంభాషణ మేము చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి ఎప్పుడు ఫోన్ చేసినా మా వాడిని నువ్వు తోమట్లేదు అనేవాడు, మా తమ్ముడిని నువ్వు ఇంకా సరిగ్గా తోమాలంటే అన్నా ఇక్కడ పరిస్థితి ఏంటంటే నీకంటే మీ తమ్ముడుగా ఉండటం గిరిధర్ రెడ్డికి చాలా మైనస్ మార్కులు. నిన్ను మించి పోవాలన్నా ఎవరు పోలేరు. ఎందుకంటే మీలాగా కష్టపడే తత్వం, ఎందుకంటే మీరు చేసిన కష్టం కానీ ఈ నియోజకవర్గ ప్రజల పట్ల మీకున్న ప్రేమ అభిమానం కానీ అది కేవలం మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లోనే సుమారుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఒక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి సాధ్యం అని కూడా తెలియజేస్తా ఉన్నా. చాలామంది ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి అన్నా ఈ ఫండ్స్ ఎలా తీసుకొస్తున్నావు దయచేసి మాకు కూడా చెప్పమని ట్రైనింగ్ క్లాసులు కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అలాంటి గొప్ప శాసనసభ్యుడు మీకు ఉండటం అదృష్టం. అలాగే ఈరోజు మేము ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కూడా మన రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలన్న తపంతో రోజుకి 18 గంటలు కష్టపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్న రూరల్ కానీ సిటీ కానీ రూరల్ పదంలో నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న పనులు ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకించి రూరల్ శాసనసభ్యులు గిరిధరన్న గారు శ్రీధరన్న గారు చేస్తున్న ప్రతి పని ప్రతి కష్టం ప్రజలందరూ సహకారం అన్నకు ఉంది. అన్న మీ అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. రాబోయే కాలంలో గిరిధరన్న గారు కూడా మీరు ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నారని ఇప్పుడు కూడా అన్నవాళ్ళు చాలామంది చెప్పారు. ఇంతకుముందు కూడా 24 గంటల్లోనే 108 శంకుస్థాపనలు చేసి రికార్డు సాధించిన గిరిధరన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానయ్య. శ్రీధరన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానయ్య. ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్య. నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. చేసిన పెద్దలు రాష్ట్ర మారిపోయిన బోర్డు చైర్మన్ సత్యన్న గారికి, వేదిక ఉంచిన పెద్దలకు, స్థానిక శాసనసభ్యులకు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇతర మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్ కమిషనర్లు నెల్లూరు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఎలా సాధ్యం, ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరుగుతుందో. అనేక రకాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగించినటువంటి కోటమిరెడ్డి శ్రీధరన్న గారికి, వారికి అన్ని ప్రాణాలు ముందు నడిపిస్తూ క్షేత్రస్థాయిలో మొత్తం ప్రతిదీ అటు 17 పంచాయతీలు కావచ్చు, 26 డివిజన్లు కావచ్చు, మొత్తం అంతా తానే చూసినటువంటి జగన్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనమే జగన్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. ఎంతో కీలకమైన, ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు జగన్ మీద నమ్మకం తప్పపెట్టడం జరిగింది. భవిష్యత్తులో జగన్ మరింత ఉన్నత స్థానం జరపాలని మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఏ విధంగా అయితే 3 సార్లు శ్రీధరన్న చూపించారో 2029 ఎన్నికల్లో జగన్ కూడా అదే విధంగా ఆశీర్వదించి శ్రీధరన్న కంటే మించిన మెజార్టీ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు.
గతంలో మనం ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో నేను క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న 37, 38, 41 డివిజన్లో ఈరోజు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి, దాదాపుగా 3 వార్డులు కలిపి 15.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినాయి అంటే ఎవ్వరూ కూడా నమ్మలేని విషయం. కానీ ఇది అక్షర సత్యం. ఇది అంత అభివృద్ధి కారకులైన మా అందరికీ కూడా సహకరించి ప్రతినిత్యం మాకు వెన్నంటి ఉండి ప్రతినిత్యం తోడు నీడగా ఉండి ప్రతి విషయాన్ని అది మన మనసులో అనుకుంటేనే ఎలా తెలుస్తుందో శ్రీధరానికి తెలియదు. ఆయన తెలుసుకొని ఈరోజు మీకు ఏం కావాలి అని ఆయనే అడిగి ప్రతి పనిని కూడా చేసి ఇంత అభివృద్ధి కారకులైన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీ అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.